ఏంటి వికాస్, మా డాడీకి ఈ విషయాలన్నీ తెలియక ముందే అంటున్నారు? అంటే రేణు, అది ఏం లేదు, పెళ్లి గురించి డిస్కస్ చేస్తాం కదా నాన్న. అవునవును, అదే అంకుల్ మన పెళ్లి ఎప్పుడు చేస్తారు అని కదమ్మా. అవునవును. ఈ అమృత పీడ వదిలితే గాని మన పెళ్లి కాదు వికాస్. ఏంటలా షాకే చూస్తున్నారు? అబే ఏం లేదమ్మా. వికాస్, ఓ దరిద్రపు మొహంది ఇప్పుడే రోడ్డు మీద ఎదురుపడింది. దాన్ని చెప్పుతో కొట్టినా నీ గురించి మాత్రం బ్యాడ్గా చెప్పడం ఆపలేదు వికాస్. ఇంకో రెచ్చిపోయి మాట్లాడుతుంది. ముందు దాని మొగుడు సంగతి ఏంటో తెలుస్తాను. ఇప్పుడే డాడీకి ఫోన్ చేసి ఆ రౌడీ కథ ఏంటో, వాడెక్కడుంటాడో మొత్తం డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాను. లైన్ కలవడం లేదు. ఆ రౌడీ వివరాలు మనకెందుకు రేణు, ఏనానా? అవునమ్మా. లేదంకల్, డాడీకి చెప్తే 10 నిమిషాల్లో వాడి జాతకం మొత్తం కనుక్కుని వాడిని అరెస్ట్ చేయించి జైల్లో పెడతారు. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. అబే అంత దూరం ఎందుకమ్మా? అవును రేణు, రౌడీల వ్యవహారాలని చిల్లర వ్యవహారాలు. మనం సొసైటీలో హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళం, పైగా అంకుల్ ఎంపీ. అమృత లాంటి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం పీపుల్తో గొడవలు ఎందుకు చెప్పు? ఏమ్మా? అవునమ్మా, అదేదో అందని సీరియస్ గా తీసుకుంటే ఎలాగమ్మా? వదిలే. అది కాదా ఆంటీ, ఇప్పటికే దాన్ని అలా అనుకుని చాలా సార్లు వదిలేశాను. నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు రేణు, అలానే అందరినీ పట్టించుకోలేం కదా. మన పెళ్లి జరగడం మనకు ముఖ్యం, అదెవరిని చేసుకుంటే మనకెందుకు కదా నాన్న? చూడమ్మా రేణు, నీ స్నేహం దొరికినందుకు వాళ్ళు అదృష్టంగా భావించకుండా నీతోనే గొడవ పెట్టుకుంటున్నారు అంటే అసలు వాళ్ళని వదిలించుకోవడమే బెటర్ అమ్మా కదా వికాస్? అవును రేణు, సుబ్బలక్ష్మి అమృతుల గురించి ఇంతకు ముందులాగా పట్టించుకోకుండా వదిలేయడమే మంచిది. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. మళ్ళీ అది కనిపించి నీ గురించి కామెంట్ చేసిందో అప్పుడు చూసుకుందాంలే రేణు. అసలు నేను వచ్చింది ఎందుకంటే మన పెళ్లికి ఇదిగో ఇలాంటి ఆటంకాలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాదు, నిశ్చితార్థం ముహూర్తం ఇప్పటికే 1-2 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ అవ్వకూడదు. అందుకే ఎలాంటి ఆటంకాలు రాకుండా గుళ్ళో మనిద్దరి పేరు మీద డాడీ శాంతి పూజ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఐడియా మాత్రం నాదే అనుకో. వెరీ గుడ్, మంచి డెసిషన్. యు ఆర్ జీనియస్ రేణు. థ్యాంక్ యూ వికాస్. ఇంతకీ పూజ ఎక్కడా? నవీన్ నగర్ కాలనీ టెంపుల్లో. ఎప్పుడు? ఆ వివరాలు డాడీ ఫోన్ చేసి చెప్తారు. ఆ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను. అమ్మ రేణుక, నిజంగా మీ నాన్న మంచి పని చేస్తున్నారమ్మా. ఆ దైవ సన్నిధిలో జరిగే శాంతి పూజతో అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. తొందరగా మీ ఇద్దరి పెళ్లి అవుతుంది. రేణు, కూర్చోమ్మా, కాఫీ తెస్తాను. వద్దాంటీ, నా మూడంతా అప్సెట్ అయింది. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాను. వికాస్, అమ్మాయిని డ్రాప్ చేశారా? వద్దంకిల్, నా కారు ఉంది. వికాస్, తాతయ్య ఎలా ఉన్నారు? ఆయన పరిస్థితి నీకు తెలుసు కదా రేణు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పలకరిస్తే ఆయన పిచ్చితో నీకున్న కాస్త మూడు పోతుంది. సరే, నేను బయలుదేరుతాను. బాయ్ వికాస్. బాయ్ రేణు. అంకిల్. బాయ్ ఆంటీ. నానా, రేణుక నన్ను నమ్ముతుంది కాబట్టి బతికిపోతున్నాను. ఏంటోరా, నీ పెళ్ళయ్యేలోపు టెన్షన్తో మేము చచ్చేలా ఉన్నాం. ఈ రోజు మీరు ప్రాణాలతో బతుకున్నారంటే దానికి కారణం మీరు అసహించుకుని దూరంగా పెట్టిన మీ కూతురు అమృతే.
ఇంకేమీ ఆలోచించకండి. ఎల్లుండి పెళ్ళవగానే మీరు క్షేమంగా ఇంటికి రావాలి. మీకోసం మేమంతా ఆతృతతో ఎదురు చూస్తున్నామండి. మిమ్మల్ని నేను బాధ పెట్టడం కాదండి, నా బాధ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాకపోయినా రేపు మీరు క్షేమంగా ఇంటికి వచ్చి నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే మీకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిపిస్తున్నాను. నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే మీకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిపిస్తున్నాను. నమస్కారం మామయ్య గారు. అరే ఏంటి అలా సీరియస్గా లేచి నిలబడ్డారు? నా కాళ్ళు చూడండి, ఈ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన టైం వచ్చేసింది. తెల్లవారితే నీ కూతురితో పెళ్ళి. రేపే మన కిడ్నాప్ డ్రామా క్లైమాక్స్కి వస్తోంది. నీ కూతురు కాదన్నావు, నీ కోసం రాదన్నావు, ప్రాణభిక్ష పెట్టడానికి కూడా వీల్లేదన్నా. గర్జించావు, గాండ్రించావు. ఏమైంది కృష్ణమూర్తి? నువ్వు మొండివైతే నేను జగమొండిని. నేనేదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోను. వస్తోంది వస్తోంది వస్తోంది. నా డార్లింగ్ నా కోసం రేపు పెళ్లి కూతురుగా ముస్తాబై వస్తోంది. ఇంకో 12 గంటల్లో నవీన్ నగర్ కాలనీ టెంపుల్లో కృష్ణమూర్తి గారి జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అమృత డార్లింగ్కి ఈ విక్రమ్ భాయ్కి పెళ్ళి. ఈ ప్రపంచం తలకిందులైనా, భూమి ఆకాశాలు బద్దలైనా సరే అమృత డార్లింగ్తో నా పెళ్ళి జరిగి తీరుతుంది. దీన్నెవ్వరూ ఆపలేరు. నన్ను చాలా తిప్పలు పెట్టావు, భరించాను. నా సహనానికి పరీక్ష పెట్టావు, ఓపిక పట్టాను. ఇదంతా కేవలం నా అమృత డార్లింగ్ కోసం మాత్రమే భరించాను. ఇక అమృత డార్లింగ్ విషయంలో ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా నేను తట్టుకోలేను. సో ఇక అయిపోయింది. రేపే పెళ్ళి. నువ్వు ఇంకా ఈ మొండి పట్టుదలకి పోవడంలో అర్థం లేదు. నా ఎమోషన్ని అర్థం చేసుకో. నీ నిర్ణయాన్ని మార్చుకొని రేపు సంతోషంగా నేను తెచ్చిన బట్టలు కట్టుకొని పెళ్లి మంటపంలో కూర్చొని నా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నీ పని అయిపోతుంది, నా పని అయిపోతుంది. అంతే, ఫినిష్. తర్వాత నిన్ను వదిలేస్తాను. నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు నన్ను కిడ్నాప్ చేసిన రోజే చెప్పాను. ఆ తర్వాత కూడా మళ్ళీ చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, విను. అది నా కూతురు కాదు, కూతురు కాదు, కూతురు కాదు.
ఏయ్ కృష్ణమూర్తి, నీ కూతురు నన్ను పెళ్లి చేసుకొని నీకు ప్రాణభిక్ష పెట్టి అందరి దృష్టిలో గొప్పదైపోతుందని ఆలోచిస్తున్నావు. దాన్ని నువ్వు అవమానంగా భావిస్తున్నావు. అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఏయ్ ఏయ్, అమృత నీ కూతురు కావడం నీ అదృష్టం. అదే నిన్ను బతికిస్తోంది. నీలాగే నీ కూతురు కూడా ఆలోచించి ఉంటే ఈ పాటికి ఎప్పుడో నిన్ను చంపేస్తుండేవాణ్ణి. కానీ అలా ఆలోచించలేదు. అది నీ అదృష్టం. నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నిన్ను విడిపించడానికి అమృత డార్లింగ్ ఈ పెళ్లి కొప్పుకుంది. పిచ్చిన కృష్ణమూర్తి, అమృత మీద నీకు ప్రేమ లేకపోతే వదిలేయి. అమృతని నీ కూతురుగా చెప్పుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఈ డ్రామాలు ఎందుకు? పెళ్లి మండపంలో పెళ్ళయ్యే వరకు ఇష్టం ఉన్నట్టుగా నటించొచ్చుగా. దరిద్రం వదిలిపోతుంది కదా అని కళ్ళు మూసుకొని కాళ్ళు కడిగి కన్యాదానం చేసి చేతులు దులిపేసుకో, అంతే. ఆ తర్వాత నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండు. అయినా నీకెందుకు మండి పట్టుదలా? చెప్పు, ఏమంటావు? అలా చేస్తావా? నువ్వు అలా చెయ్యవు. ఎందుకో తెలుసా? నీకు అమృత అంటే ఇష్టం. నీ కూతురు అమృత అంటే నీకు ప్రాణం. నీ నర నరాల్లో ఆ ఫీలింగ్ బాగా ఇంకిపోయింది. నీకు అమృత మీద ప్రేమ ఉంది, కానీ ఆ పిచ్చి ప్రేమ ఇక్కడి నుంచి బయటికి రావడం లేదు. సరే కృష్ణమూర్తి, అవన్నీ నాకు అనవసరం. రేపు నీ వాళ్ళందరూ పెళ్లి మండపానికి వస్తున్నారు. రేపు నువ్వు కొత్త బట్టలేసుకుని పెళ్లి మండపానికి రావాలి. అమృత డార్లింగ్ ని ఆశీర్వదించాలి. నా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. ఇది ఫైనల్. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇందులో ఏదైనా తేడా వచ్చిందో నాలో ఉన్న మృగం నిద్రలేస్తుంది. అనవసరంగా దాన్ని నిద్రలేపకు. రేపు పెళ్లికి రావడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపో. వెళ్ళండి, హ్యాపీగా నిద్రపోండి. వెళ్ళండి వెళ్ళండి. కళ్ళు మూసుకొని కాళ్ళు కడిగి కన్యాదానం చేసి చేతులు దులిపేసుకో. ఆ తర్వాత నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండు. ఇది ఫైనల్. ఇందులో ఏదైనా తేడా వచ్చిందో నాలో ఉన్న మృగం నిద్రలేస్తుంది. అనవసరంగా దాన్ని నిద్రలేపకు. రేపు పెళ్లికి రావడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపో. బాయ్ బాయ్. రేపే పెళ్లి. కృష్ణమూర్తిని జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే బాయ్. రేపు నా పెళ్లి. అమృతతో నా పెళ్లి. తొందరగా పడుకోవాలి. పడుకోవాలి. అమృత
మీ నాన్న కోసం నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావు. నీ నిర్ణయం నాకు నచ్చలేదు అమృత. ఇప్పటికే నీ జీవితం అన్యాయం అయిపోయింది. ఈరోజు మళ్ళీ పెళ్లి పేరుతో ఇంకోసారి అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారు. భగవంతుడా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమృతని ఎలాగైనా కాపాడు స్వామి. ఆయన చదువుకోకపోయినా నన్ను ఎంతో గొప్పగా చదివించాలని ఆయన పడుతున్న ఆరాటం నాకు తెలుసు. మా నాన్న ఇచ్చిన స్వేచ్ఛని స్వాతంత్రాన్ని నేను నిలబెట్టుకుంటాను మావయ్య. క్లాస్లో పుస్తకం తెరిచినప్పుడు పాఠం, పుస్తకం మూసినప్పుడు నాన్న ఆరాటం గుర్తుంటే నేనే కాదు ఏ స్టూడెంట్ తప్పు చేయరు. రణమ్మా, అమ్మా వెళ్ళొస్తాను. మావయ్య వెళ్ళొస్తాను. బాయ్. సరే సరే. సుబ్బు, షో యోర్ హ్యాండ్స్. ముందు నువ్వే చూపించు. నాకు బాగా పండింది. నాకు పండింది పో. పోనీలే, మీ ఇద్దరి కంటే ముందు నేనే చూపిస్తాను, తర్వాత మీరు చూపించండి. బానే పండింది. అయితే ఇది వావ్, రేణుకి నాకంటే ఎర్రగా పండింది. వాట్ అబౌట్ యూ? వీరిద్దరి జాతకాలు విచిత్రమైన జాతకాలమ్మా. వాట్? ఈ కూనకి ఎలాంటి పెనిమిటి వస్తాడో నీకు అలాంటి పెనిమిటే వస్తాడు. కుర్రో కుర్రు.